హలో ఆల్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నా. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ త్వరలో మా బాబు బర్త్డే అయితే వచ్చేస్తుంది అనమాట. మా బాబు బర్త్డేకి మేము ఏమేమి షాపింగ్ చేసామో, ఎలాంటి బట్టలు తీసుకున్నాం అన్నది నేను ఈరోజు వీడియో అయితే షేర్ చేస్తున్నాను. సో ఫైనల్గా మ్యాక్సిమం ట్రెండ్స్లోనే షాపింగ్ చేస్తాము. ట్రెండ్స్ బట్టలు అంటే లైక్ మా బాబుకు ఒక మంచి కంఫర్ట్ని క్రియేట్ చేస్తాయి అనమాట. సో ప్రజెంట్ స్టాక్లో మా బాబు సైజులో ఏవేవైతే మనకు అవైలబుల్ ఉన్నాయో అవి మాత్రం తీసుకున్నాము. సో ఇప్పుడు అన్నీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. అండ్ ఫస్ట్ వచ్చేసి టీమ్ స్పిరిట్ నుంచి ఒక మంచి టీషర్ట్ అయితే తీసుకున్నాను. లైట్ ఆరెంజ్ కలరు, చాలా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే. టీషర్ట్ వచ్చేసి 199 రూపీస్. ఓకే. అండ్ డిఎన్ఎంఎక్స్లో జూట్ మోడల్లో ఈ షర్ట్ అయితే తీసుకున్నాను అనమాట. నాకు బాగా నచ్చింది. యాక్చువల్లీ ఇలాంటి షర్ట్ మా హస్బెండ్కి తీసుకుందామని చెప్పి అనుకున్నాను, బట్ మా వారు సైజ్ అవైలబుల్ లేదు, అందుకే తీసుకోలేదు. సో మా బాబుకన్నా తీసుకుందామని చెప్పి తీసుకున్నాను. చూడండి షర్ట్ ఎంత కంఫర్ట్గా ఉంటుందో, సమ్మర్లో అయితే పర్ఫెక్ట్ అనమాట. చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి 8-9 ఇయర్స్లో తీసుకున్నాను అనమాట. దీని ప్రైస్ వచ్చేసి 899 రూపీస్. అండ్ మళ్ళీ టీమ్ స్పిరిట్లోనే 249 రూపీస్లో ఈ టీషర్ట్ తీసుకున్నాను అనమాట. రెడ్ అండ్ వైట్ లైన్స్ అయితే వచ్చాయి. చాలా బాగుంది ఈ టీషర్ట్ కూడా. 249 రూపీస్. ఈ రెడ్ టీషర్ట్ సైజ్ వచ్చేసి 7-8 ఇయర్స్లో తీసుకున్నాను. అండ్ ఇంకొకటి టీమ్ స్పిరిట్లో 7-8 ఇయర్స్లో ఈ ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగా నచ్చింది నాకు. మా బాబు అయితే ఈ ఫ్యాబ్రిక్ చూడగానే అమ్మ ఇది తీసుకో అని చెప్పేసి అయితే అన్నాడు. లైక్ దీనిపైన డాటెడ్ బబుల్ టైప్ వస్తుంది అనమాట. క్లాత్ అయితే చాలా సాఫ్ట్ అండ్ మెత్తగా ఉంది. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 299 రూపీస్ అయితే పడింది. 299 రూపీస్. అండ్ ఇది కూడా 7-8 ఇయర్స్లో అయితే తీసుకున్నాను. సేమ్ ఫ్యాబ్రిక్లో ఇంకొక టీషర్ట్ కూడా తీసుకున్నాను. ఇది వచ్చేసి లైట్ ఎల్లో, వైట్ అండ్ లైట్ గ్రే కలర్ అనమాట. అండ్ ఇంకొక కాంబినేషన్ వచ్చేసి లైట్ గ్రే, బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో తీసుకున్నాను. సేమ్ ప్రైస్ 299, 7-8 ఇయర్స్ అనమాట. ఫ్యాబ్రిక్ నచ్చి 2 తీసుకోవాల్సి వచ్చింది. ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ టీమ్ స్పిరిట్లోనే స్ట్రైట్ లైన్స్ కూడా ఒకటి తీసుకున్నాను అనమాట. డైలీ యూస్కే ఇది. మా బాబుకి నచ్చలేదు, బట్ నచ్చింది నేను ఖచ్చితంగా తీసుకొని ఆయన మీద ట్రై చేస్తాను అనమాట. ఎందుకంటే అది కూడా వేసుకొని చూస్తేనే తెలుస్తుంది ఆయనకి హ్యాబిచుయేట్ అవ్వడానికి అని చెప్పి నేను ఇట్లాంటి లైన్స్ అంటే ఆయనకు నచ్చింది కూడా నేను ట్రై చేపిస్తాను కావాలని చెప్పి. అండ్ ఇది కూడా 299 రూపీస్ అయితే పడింది. అండ్ ఇంకొకటి వచ్చేసి టీమ్ స్పిరిట్లోనే ఫ్రంట్ ఈ విధంగా థీమ్ వచ్చి తీసుకున్నాను అనమాట. ఇది కూడా 169 రూపీస్ పడింది. ఇదైతే చాలా బెస్ట్ ప్రైస్ అసలు. అండ్ మా బాబుకి ఈ విధంగా ఏదైనా లోగోస్ కానీ టీమ్స్ కానీ వస్తే చాలా ఇష్టం అనమాట. సో అదే విధంగా ఇట్లా తీసుకున్నాను. మీరు అనుకుంటుండొచ్చు మ్యాక్సిమం మీరు అన్ని లైట్ కలర్స్ తీసుకున్నారు, చిన్నపిల్లలు కదా తొందరగా పాడు చేసుకుంటారని చెప్పి. బట్ మా బాబుకి ఎందుకో నాకు లైట్ కలర్స్ తీసుకోవాలనే ఇష్టం అనమాట. అట్లానే ఏం లేదు, లైట్ డార్క్ ఏం లేదు, కొన్ని పేస్టల్ కలర్స్ కూడా ఉన్నాయి. వైట్ ఉన్నాయి, బ్లాక్ ఉన్నాయి, రెడ్ ఉన్నాయి, ఎల్లో, ఆరెంజ్ ఇలాంటి కలర్స్ కూడా వేస్తాను. ఈ కలర్ మా బాబు వేసుకోలేదు అనకుండా అయితే చూస్ చేస్తాను. బట్ ఈసారి షాపింగ్లో ఏంటంటే నాకు మ్యాక్సిమమ్ వైటే బాగా నచ్చినాయి. అండ్ ఫస్ట్ మీకు షర్ట్ చూపించిన కదా టీషర్ట్, అది ఆరెంజ్ షేడ్ కదా, సేమ్ అదే ఫ్యాబ్రిక్లో వైట్ అండ్ బ్లూ కలర్ వచ్చి కూడా తీసుకున్నాను అనమాట. ఇది కూడా 199 రూపీస్. ఇది కూడా చాలా బాగుంది, నచ్చి తీసుకున్నాను. అండ్ ఇంకొకటి వచ్చేసి ఓన్లీ ప్లెయిన్ అనమాట, లైట్ క్రీమ్ కలర్ ప్లెయిన్ టీషర్ట్ 7-8 ఇయర్స్లో. ఇది కూడా 169 రూపీసే. ఈ టీషర్ట్ స్పెషల్గా ఎందుకు తీసుకున్నానంటే ఇది లీ కూపర్లో లైక్ జాకెట్, జీన్స్ జాకెట్ కమ్ షర్ట్ లాగా తీసుకున్నాను అనమాట. ఇది మా బాబు చూసి అమ్మా నాకు ఇది కావాలి, ఇవన్నీ వదిలిపెట్టేసిండు, నాకు ఇది ఒక్కటి కావాలని చెప్పి పట్టుకొని కూర్చున్నాడు అనమాట. ఇది 7-8 సైజే, బట్ బాబుకి ఎందుకో ఈ లీ కూపర్ బ్రాండ్లో కొంచెం సైజు మ్యానుఫ్యాక్చరింగే కొంచెం పెద్దగా ఉందన్నమాట. అండ్ ఇది వచ్చేసి 1499 రూపీస్ పడింది. 7-8 ఇయర్స్ ఓల్డ్. ఈ బటన్స్ కూడా లైక్ ప్రెస్ బటన్స్, ఈ విధంగా ప్రెస్ బటన్స్ అయితే ఇచ్చారు. బాబుకి అయితే చాలా నచ్చింది. ఒకవేళ ఈ టీషర్ట్ వేస్తే కనుక లోపట ఇది పైనుంచి ఓపెన్ జాకెట్ టైప్ వేద్దామని అనుకున్నాను.
అండ్ ఇంకొకటి కూడా లీ కూపర్లోనే తీసుకున్నాను. ఇది కూడా 7-8 ఇయర్సే. కాటన్ చాలా బాగుంది, ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్గా ఉందన్నమాట, మెత్తగా ఉంది కాటన్. అండ్ ఇట్లా ఫంకీగా కూడా డిఫరెంట్ ప్రింట్స్ కూడా నాకు ట్రై చేయడానికి చాలా ఇష్టం అనిపిస్తుంది అనమాట. సో ఇది కూడా ఓపెన్ జాకెట్ లాగా కూడా వేసుకోవచ్చు, లైక్ లోపల స్లీవ్లెస్ బనియన్ టైప్ వేసుకొని హై కాలర్ వచ్చి, లేదా హ్యాండ్స్ ఉన్న టీ షర్ట్స్ కూడా వేసుకోవచ్చు. పైనుంచి ఇది కూడా ఓపెన్ జాకెట్ టైప్ టీ షర్ట్ లోపల పైన ఇది వేసుకోవచ్చు అనమాట. అండ్ ఇది కూడా లీ కూపర్ 7-8 ఇయర్స్. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 1199 రూపీస్ అయితే పడింది అనమాట. ఈ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది, అందుకే తీసుకోవాల్సి వచ్చింది. అండ్ ఇన్ని షర్ట్స్ చూపించాను కదా. అండ్ బాటమ్స్ వచ్చేసి ఎందుకో ఈసారి ట్రెండ్స్లో చాలా స్టాకు తక్కువగా ఉన్నాయి. మెయిన్గా లైక్ మా బాబుకి బ్యాగీ టైపు అండ్ ప్యారలల్ టైపు చూద్దాం ఈసారి, ఎక్కువ పాకెట్స్ వచ్చి అని చెప్పి అనుకున్నాను. బట్ మా బాబు సైజులో స్టాక్ లేదు. 8, 9, 9, 10, 11, 12 ఈ సైజులో ఉన్నాయి, కానీ మా బాబు సైజు లేదు. మళ్ళీ 2 to 3 ఇయర్స్ పిల్లలకైతే ఎంత క్యూట్గా అంటే అంత క్యూట్గా ఉన్నాయి, చాలా చాలా బాగున్నాయి. అండ్ ఈసారి ఏంటంటే కొంచెం లైక్ కాటన్ జీన్స్ ఫ్యాబ్రిక్లో తీసుకున్నాను అనమాట. ఈ విధంగా ఇక్కడ నీస్ దగ్గర ఒక ఫోల్డ్ వస్తుంది ఇక్కడ, అండ్ ఫ్రంట్ జిప్ వచ్చి పాకెట్స్ వస్తాయి అనమాట, 2 పాకెట్స్. అండ్ బ్యాక్ కూడా ఒక పాకెట్ వస్తుంది. అండ్ ఇది వచ్చేసి టీమ్ స్పిరిట్లోనే, ప్రైస్ వచ్చేసి 499 రూపీస్ అయితే పడింది అనమాట. గ్రే కలర్ కామన్గా అన్ని ప్యాంట్స్కి యూజ్ చేయొచ్చు కదా. నాకు ఎందుకో మెయిన్గా ఈ ప్యాంట్స్ ఎందుకు ఇష్టం అంటే కింద ఈ విధంగా గ్రిప్ వస్తుంది అనమాట. పిల్లలకి ఎప్పుడైనా కొంచెం వేసుకుంటే కరెక్ట్గా ఉంటేనే పిల్లలు బాగా కనబడతారు. షోల్డర్స్ జారిపోయి కాలర్ పెద్దగా అయిపోయి వేసుకుంటే పిల్లలు అస్సలు అందంగా కనబడరు. సో అందుకే నేను ఎప్పుడైనా సరే కొంచెం పెద్ద సైజు తీసుకుంటాను, అంతేగాని ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు వేసుకునేంత పెద్ద సైజు అయితే అస్సలు తీసుకోను. ఇది టీమ్ స్పిరిట్లో తీసుకున్నాను, కాటన్ జీన్స్ టైపు. సేమ్ ఇందులోనే ఈ కలర్ కూడా తీసుకున్నాను అనమాట. ఇది మా వారికి బాగా నచ్చింది, నాకేమో గ్రే కలర్ నచ్చింది. సో అందుకే 2 తీసుకోవాల్సి వచ్చింది అనమాట. సర్లే ఉండని, ఎట్లాగో బాబుకి ఇష్టమే కదా ఈ మోడల్ అని చెప్పేసి తీసుకున్నాము. ఇది కూడా టీమ్ స్పిరిటే, 499 రూపీస్ పడింది ఒక్కటి బాటము, నైట్ ప్యాంట్ లాగా. దీని ఫ్యాబ్రిక్ అయితే సేమ్ లైక్ టీషర్ట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, అదే ఫ్యాబ్రిక్ అనమాట. బాబు కూడా చాలా కంఫర్ట్ అనిపించింది. ఇక్కడ ఓపెన్ పాకెట్స్ అయితే 2 పాకెట్స్ ఉన్నాయి. అండ్ ఫ్రంట్ ఈ విధంగా రోప్ కూడా ఇచ్చాడు, లైక్ ఎలాస్టిక్ ఏమైనా లూజ్ అయిపోతే. అండ్ కింద ఇట్లా చిన్న గ్రిప్ అయితే వచ్చింది అనమాట, చాలా బాగుంది. అండ్ ఇందులో బ్లాక్ కలర్ ఒకటి, అండ్ సేమ్ లైక్ మళ్ళా ఈ గ్రీన్ కలర్ అయితే తీసుకున్నాం అనమాట, ఆలివ్ గ్రీన్. సో ఈ విధంగా అయితే 2 ప్యాంట్స్ అయితే తీసుకున్నాము. ఈసారి జీన్స్ అయితే తీసుకోలేదు, నార్మల్గా ఈ కాటన్ జీన్స్లే 2 తీసుకున్నాం, కానీ డెనిమ్ జీన్స్ టైప్ అయితే ఏం తీసుకోలేదన్నమాట. మళ్ళీ ఆయన బర్త్డేకి ఇంకా 10 days ఉంది, ఆ లోపే మళ్ళీ ఇంకొకసారి 1-2 అని తీసుకోవాలి. ఎందుకంటే టీ షర్ట్స్ చాలా ఎక్కువ అయిపోయాయి, షర్ట్స్ కూడా ఉన్నాయి, అందుకే లైక్ అక్కడ స్టాక్ లేకపోవడం వల్లనే తీసుకోలేదు. అండ్ ఈ వీడియో ఇంతతో ఎండ్ చేస్తున్నాను. మెయిన్గా గ్రోయింగ్ కిడ్స్కి మాత్రము ఫ్యాబ్రిక్ వైజ్ చూసుకుంటే ట్రెండ్స్లో చాలా చాలా బాగుంటాయి ఫ్యాబ్రిక్స్ అయితే. మా బాబుకి అయితే మేము ఫస్ట్ నుంచి ట్రెండ్స్లోనే చాలా మటుకు తీసుకుంటాం. పార్టీ వేర్ అయినా సరే, ఏ వేర్ అయినా సరే ట్రెండ్స్ అయితే పర్ఫెక్ట్ ఇంకా అంతే. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా ఛానల్లో చాలా మటుకు యూస్ఫుల్ వీడియోస్ అయితే చాలా ఉన్నాయి. కీప్ వాచింగ్ మై ఛానల్ ఫ్రెండ్స్. టేక్ కేర్, బై బాయ్.